పొందుకున్నాక దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, కొద్ది నిమిషాలు దేవుని మాటలను మనం ధ్యానం చేసుకొని ఈ పునరుద్ధరణ ఆరాధనలో మనం ముగిద్దాం. ఇక మనం ధ్యానం కొరకై చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుతున్నాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనం. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించి తన ప్రాణము పోగొట్టుకుంటే అతనికి ఏంటి ప్రయోజనమో మనుషుడు. ఇక్కడ చదువుకున్న మాటలను నేను మీకు అర్థవంతంగా వివరిస్తాను. ఇక నాకు చూస్తే చూడండి, ఇక్కడ రాయబడిన మాట యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే, ఒక మనుషుడు సమస్తమును సంపాదించుకొని లోకములో సంపాదించుకొని ఈ రాత్రే తన ప్రాణం పోవడానికి ప్రయోజనము. హల్లెలూయా. హల్లెలూయా. నేర్చుకున్నాను. హల్లెలూయా. ఇంకా నేను ముద్రేసారా? నేర్చుకుంటుంది విశాలు కొద్ది నిమిషాలు అయిపోతుంది. మనం త్వరగా ముగించుకునేవాళ్ళ. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో మీరు సమస్తమును సంపాదించుకుంటున్నారు, మంచిదే, కానీ రాత్రి మీ ప్రాణం పోతే ఏంటి పరిస్థితి? ఆలోచించారా? మనం ప్రతిదినము పనికి వెళ్తున్నాం, ప్రతిదినకి వెళ్తున్నాం, సంపాదిస్తున్నాం, వెనకేసుకుంటున్నాం, అది కడుతున్నాం, ఇది కడుతున్నాం, మెడలు కడుతున్నాం, మెదలు కడుతున్నాం అండి. అసలు మనకి తిరిగే లేదు. చాలా సంపాదిస్తున్నాం, మంచిదే, సంపాదించుకోవద్దని కదా నా బాధ, సంపాదించుకోవాలి. కానీ ఈ రాత్రే మనం ప్రాణం పోతే ఏం ప్రయోజనం? ఏమైపోతుంది? ఏమైపోతుంది? అందుకే యేసుప్రభువు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, దేహము కంటే వస్త్రము కంటే దేహము ప్రాముఖ్యం. అలాగనే ఇంకో మాట రాశాడు, ఆహారము కంటే ప్రాణము ప్రాముఖ్యం. అర్థమైందన్నమాట. ఇప్పుడు ఆహారమును సంపాదించుకున్నావు, ప్రాణం లేకపోతే ప్రయోజనం ఉంటుందా? మాట్లాడాలి. ప్రయోజనం ఉంటుందా? ఉండదు. ఇప్పుడు అదే ఆహారం లేదు, ప్రాణం ఉంది, సంపాదించుకోగలవా? సంపాదించుకోలేవా? సంపాదించుకోగలుగుతావు కదా. తర్వాత ఇప్పుడు వస్త్రాలు ఉన్నాయి, కానీ దేహమే లేదు, ప్రయోజనం ఉంటుందా? ఉంటుందా? ఇప్పుడు దేహం ఉంది, వస్త్రాలు లేవు, సంపాదించుకోగలుగుతామా లేదా? సంపాదించుకోగలుగుతాం. కాబట్టి ప్రాముఖ్యమైన వాటి మీద మనం దృష్టి నిలపాలి. ప్రాముఖ్యమైన వాటి మీద మనం దృష్టి నిలపాలి, కానీ వ్యర్థమైన వాటి మీద దృష్టి నిలపొద్దు అనేది యేసుక్రీస్తు ప్రభు గారి ఉద్దేశం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు గారు కూడా చెప్తుంది ఏంటంటే, ఇదిగో ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమిటి ప్రయోజనము? చూడండి, ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనము? అయితే ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఆలోచించాల్సింది ఏంటి అని అంటే, ఒక మనుషుడు సంపాదించుకోవాల్సింది ఏంటి? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సమస్తమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే తనకేమి ప్రయోజనం లేదు. కానీ మనం ఏమి సంపాదించుకుంటే మనం ఆయనతో ఉండగలం, మనం ఏమి సంపాదించుకోవాలి అనే విషయాన్ని నేను 2-3 మాటల్లో చెప్పి ముగిస్తాను. ఎవరు నేను ఇసుకదలుచుకోలేదు, ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. అందరూ కూడా చాలా సీరియస్గా ఉన్నారు. ఏంటంటే, మీరు ఎప్పుడన్నా వచ్చుకోకున్నావు, నువ్వు ఇప్పుడు వచ్చును, ఇక స్టార్ట్ చేసినా ఎప్పుడు మిగతావు అన్నట్టు చూస్తున్నారు. కాబట్టి నేను త్వరగానే ముగించేస్తాను. అయితే మనం ఏం సంపాదించుకోవాలి భూమి మీద అనే విషయాలను నేను 2 విషయాలు చెప్పేసి నేను తగ్గ ముగిస్తాను. చూడండి, దెబ్బకు చదవండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 5వ వచనం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం. జ్ఞానము సంపాదించుకున్నాము చాలు. ఏం సంపాదించుకోవాలంట? జ్ఞానము సంపాదించుకోనండి. ఏ జ్ఞానం సంపాదించుకోవాలయ్యా?
జ్ఞానం అంటే ఒక జ్ఞానమా? ఎన్ని జ్ఞానాలు ఉన్నాయండి? ఎన్ని జ్ఞానాలు ఉన్నాయి బాబా? చాలా ఉన్నాయా? బాబా చాలా చెప్పేశారు, నాకు తెలియదు. కానీ ఎన్ని జ్ఞానాలు ఉన్నాయి నాన్న? నాకు తెలిసి 2 జ్ఞానాలు ఉన్నాయి. ఏంటి ఆ 2 జ్ఞానాలు అంటే, ఒకటి లోక జ్ఞానం, అర్థమవుతుందా? ఒకటి పరలోక సంబంధమైన జ్ఞానం. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ యొక్క గ్రంథంలోని, ఈ సామెతల గ్రంథంలో 4వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటే, నువ్వు జ్ఞానమును సంపాదించుకో. ఏ జ్ఞానమయ్యా అనంటే, పరలోక సంబంధమైన జ్ఞానం. లోక సంబంధమైన జ్ఞానం కాదు. జ్ఞానం అనగా 2 రకాలు. లోక సంబంధమైన జ్ఞానం మన పతనానికి తీసుకువెళ్తుంది. పరలోక సంబంధమైన జ్ఞానము మన నిత్య రాజ్యానికి చేర్చింది. హల్లెలూయా. చూడండి, లోక సంబంధమైన జ్ఞానానికి, పరలోక సంబంధమైన జ్ఞానానికి కొంత మీకు అర్థమయ్యేలా నేను చెప్తాను. లోక జ్ఞానం ఎలాగుంటుంది అని అంటే, చూడండి, నేను బైబిల్లోనే చెప్తాను, సొంతంగా మరి వెతుకులే కానీ. ఆది కాండంలో చూడండి, ఆది కాండం 11వ అధ్యాయం 4వ వచనం. ఆది కాండం 11వ అధ్యాయం 4వ వచనం లోక జ్ఞానం గురించి మీకు తెలియజేస్తాను. మరియు వారు మనము భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండిని మాట్లాడుకునగా. చాలండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లోక సంబంధమైన జ్ఞానం ఏంటంటే, అయ్యో రండి మన ఈ లోకంలోని పేరు సంపాదించుకుందాం రండి, డబ్బు సంపాదించుకుందాం రండి, అది సంపాదించుకుందాం రండి, ఇది సంపాదించుకుందాం రండి అని పిలుస్తుంది లోక జ్ఞానం. లోక జ్ఞానం ఏం పిలుస్తుందంటే, పేరు కావాలి. ఈ లోకంలో ఏం కావాలంటే పేరు. ఈరోజు పేరుంటే చాలు అని చాలా మంది దానికోసం పరుగులెత్తుతున్నారు, దానికోసం ఉరుకులు పెడుతున్నారు. లోక జ్ఞానం మనకి పేరు కోసం ఉరుకులు పెట్టించిందండి. లోక జ్ఞానం ఉన్నతమైన స్థితిలో ఉండటానికే చూస్తుంది. కాబట్టి మనకు కావాల్సింది లోక సంబంధమైన జ్ఞానం కాదు. ఈ లోక సంబంధమైన జ్ఞానం ఎక్కడే తీసుకెళ్తుంది అంటే, పతనానికి తీసుకువెళ్తుంది, నరకానికి తీసుకువెళ్తుంది. కాబట్టి ఈ లోకంలోని మనము పేరు సంపాదం, డబ్బు సంపాదం, ఆస్తులు సంపాదం, అంతస్తులు సంపాదం, దాని కొరకు మనం పరుగులెత్తకూడదు. జ్ఞానం కావాలి. ఏ జ్ఞానం? లోక సంబంధమైన జ్ఞానం కాదు, పరలోక సంబంధమైన జ్ఞానం. అది ఎలా జరుగుతుంది అని అంటే చెబుతాడు. యాకోబు రాసిన పత్రికలో అంటాడు, చూడండి ఒకసారి. యాకోబు రాసిన పత్రికలో నీ పరలోక సంబంధమైన జ్ఞానం గురించి మాట్లాడతాడు. 3:17 చూడండి. యాకోబు 3:17. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదుమైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉన్నది. దేవునికి స్తోత్రం. పరలోక జ్ఞానం గురించి మాట్లాడుతున్నాం. పరలోక జ్ఞానం ఎలా ఉంటుందంటే, సులువుగా లొంగిపోయేలా చేస్తుందండి, మృదువుగా ఉంటుంది, విధేయతను చూపిస్తుంది. ఇదిగో ఎవరైనా ఏదైనా మాట చెప్తే ఆ మాటకు లోబడుతుంది. పరలోక సంబంధమైన జ్ఞానం. లోక సంబంధమైన జ్ఞానం ఏమంటుందో తెలుసా? వాడి మాట నేను ఉండేదేంటి, వాడి కింద నేను ఉండేదేంటి, నేను సంపాదించుకోలేనా, నేను ఉండలేను, నువ్వు సంపాదించుకోలేవు ఉండలేవని కాదు కదా అక్కడ. అసలు లోక సంబంధమైన జ్ఞానం మనకి అలాంటి తొడుగుబాటును, అలాంటి విధానంలోకి మనల్ని నడిపిస్తుంది. కానీ పరలోక సంబంధమైన జ్ఞానం అలా ఉంచదు. పరలోకమైన సంబంధమైన జ్ఞానము సులువుగా లొంగిపోయేలాగా, ఇదిగో మనం తగ్గించుకునేలాగా, ఇదిగో మనం ఆయనకి విధేయులమయ్యేలాగా చేస్తుంది. మనం బైబిల్ గ్రంథంలో చూస్తే ఒక భక్తుడు ఉన్నాడు. ఎవరయ్యా ఆయన అంటే సొలొమోన్. ఈ సొలొమోన్ అనే భక్తుడు ఏం చేస్తాడంటే, ఇదిగో దావీదు భక్తుడు ఆ యొక్క
27 సంస్థానాలను పరిపాలించడానికి ఆ యొక్క సంస్థానాలన్నీ కూడా ఈ సొలొమోనుకు అప్పగించినప్పుడు, ఈ సొలొమోను అది పరిపాలించవలసిన సమయం వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేస్తాడంటే ఈ సొలొమోను దేవుని యొద్దకు వస్తాడు. దేవుని మందిరము యొద్దకు వస్తాడు. దేవుని మందిరము యొద్దకు వచ్చి దేవుని మందిరములో ప్రార్థన చేస్తాడు. ఏమనంటే, అయ్యో జ్ఞానం లేక ఉన్నానయ్యా, ఈ 27 సంస్థానాల ప్రజలు 127 సంస్థానాల ప్రజలను నేను పరిపాలించలేనయ్యా. ఇంత జనాంగాన్ని పరిపాలించాలంటే ఇగో నాకున్న ఈ లోక జ్ఞానం సరిపోదయ్యా. ఇదిగో నీ పరలోక సంబంధమైన జ్ఞానం నాకు కావాలి, వివేకము నాకు కావాలి, వివేచన నాకు కావాలి. ఇదిగో ఆ పరలోక సంబంధమైన జ్ఞానాన్ని నాకు ఇవ్వండి అయ్యా అని దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ఆ పరలోక సంబంధమైన జ్ఞానం కొరకు సొలొమోను నిత్యము దేవుని పాదల యొద్ద వేడుకుంటాడు. దేవుని పాదల యొద్ద వేడుకున్నప్పుడు దేవుడు తనకి పరలోక సంబంధమైన జ్ఞానము, ఆ పై నుండి వచ్చిన జ్ఞానాన్ని తనకు అనుగ్రహిస్తాడండి. తన గురించి ఒక మాట రాయబడిన మాట ఏంటంటే, మొదటి రాజుల గ్రంథంలోని 3వ అధ్యాయములో చూడండి ఒకసారి. 3వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 28వ వచనం చూడండి. 3వ అధ్యాయం 28వ వచనం. అంతటా ఇశ్రాయేలీయులందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించుటయందు రాజు దైవ జ్ఞానము పొందినవాడని గ్రహించారంట. దేవునికి స్తోత్రం. ఏ జ్ఞానం అండి? దైవ జ్ఞానం. అంటే పరలోక సంబంధమైన జ్ఞానం పొందినవాడని వారందరూ కూడా విచారించుతున్నారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, పరలోక సంబంధమైన జ్ఞానము ఇదిగో అనేకుల ద్వారా మనను సాక్ష్యము పలికించేలా చేస్తుంది. అనేకులు ఎదుట మనల్ని నిలబెడుతుంది. అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా మనల్ని నిలబెడుతుంది పరలోక సంబంధమైన జ్ఞానం. కాబట్టి నువ్వు సంపాదించవలసిన లోకం అంతటి కాదు నాయన, నువ్వు పరలోక సంబంధమైన జ్ఞానాన్ని సంపాదించు. ఈ పరలోక సంబంధమైన జ్ఞానము ఇగో నిన్ను నిత్య రాజ్యానికి చేస్తుంది. లోక సంబంధమైన జ్ఞానం నిన్ను పతనానికి చేస్తుంది. ఏ జ్ఞానం చేత నడిపించబడుతున్నావు నువ్వు? పరలోక సంబంధమైన జ్ఞానమును సొలొమోనులాగా అడిగి, సొలొమోనులాగా ప్రార్థన చేసి, సొలొమోనులాగా అయ్యా ఈ భూమి మీద నేను ఎలా బతకాలో, నా కుటుంబంలో నేను ఎలాగ కొనసాగాలో, నా కుటుంబంలో నేను ఎలాగ నడిపించబడాలో నాకు తెలియదయ్యా. ఇక నా కుటుంబంలో నేను నడిపించబడడానికి, నా కుటుంబంలో నేను సరిగా కొనసాగడానికి నీ పరలోక జ్ఞానాన్ని నాకు ఇవ్వండి అయ్యా అని ప్రార్థన చేయగలుగుతున్నామా? లేకపోతే లోక జ్ఞానం చేత నడిపించబడుతున్నామా? ఏ జ్ఞానమును పొందుకున్నా, ఏ జ్ఞానం చేత నడిపించబడుతున్నాం? ఒకసారిగా మనం పరీక్షించుకోవాలండి. మరలా చెప్తున్నాను, లోక సంబంధమైన జ్ఞానం అన్న ఎక్కడ తీసుకువెళ్తుంది? ఎక్కడికి? పతనానికి తీసుకువెళ్తుంది, నరకానికి తీసుకువెళ్తుంది. పరలోక సంబంధమైన జ్ఞానం మనల్ని నిత్య రాజ్యానికి తీసుకువెళ్తుంది. మరి ఈరోజు మనం పరలోక సంబంధమైన జ్ఞానాన్ని పొందుకొని ఉన్నామా? ఏ జ్ఞానం చేత మనం నడిపించబడుతున్నాం? ఆలోచించుకోండి. ఇంతవరకు అది సంపాదించావు, ఇది సంపాదించావు, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని ఉరుకులు పెట్టావు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, నువ్వు జ్ఞానమును సంపాదించంటున్నాడు. ఇప్పుడు ఏ జ్ఞానాన్ని సంపాదిస్తున్నావు? ఏ జ్ఞానాన్ని సంపాదించి నీ యాత్రను, నీ జీవితాన్ని కొనసాగింపజేస్తున్నావు? నువ్వు నిజంగా ఆత్మ సంబంధమైన, పరలోక సంబంధమైన జ్ఞానముని నువ్వు పొందుకొని ఉంటే నువ్వు లోబడాలి. నువ్వు విధేయుడు కావాలి. ఇగో నువ్వు లొంగిపోవాలి. దైవ సేవకుడు నీకు ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటకి విధేయుడు కావాలి. కానీ మరి కావట్లేదు కదా. అంటే ఏ జ్ఞానం పొందుకున్నట్లు? మరి ఇప్పుడు ఇది లోపడట్లేదు అనంటే ఏ జ్ఞానం పొందుకున్నట్లు? విధేయుడు కావట్లేదు అనంటే ఏ జ్ఞానం పొందుకున్నట్లు? క్రమంగా పద్ధతిగా నువ్వు కొనసాగవలసిన నీవు కొనసాగించబడలేదంటే ఏ జ్ఞానం పొందుకున్నట్లు? దాదాపుగా ఇప్పటికి 4
వారాలు 5 వారాల నుంచి మేమిద్దరం కూడా ఈ స్థలానికి వచ్చి దేవుని వాక్కును ప్రకటించి శుక్రవారం రోజు మనకి ఆరాధన జరుగుతుంది. ఉపవాసించి మీరు ప్రార్థన చేయండి, మీ సమస్యలు పోతాయి, మీ బాధలు పోతాయి, మీ చింతలు పోతాయి, నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు అనే విషయాన్ని చెబుతూ వస్తున్నాం. ఎంతమంది ఉపవాస ప్రార్థనలో పాల్గొంటున్నారండి? ఎంతమంది పాల్గొంటున్నారు? ఉపవాస ప్రార్థన ద్వారానే మనం సమస్తము జయించగలమని రోమపత్రిక మార్కు సువార్తలోని దేవుడు చెప్పగానే చెప్పాడు కదా. ఇప్పుడు దేవుని మాటకు మనం లోబడుతున్నామా? లోబడట్లే. గల కారణం ఏంటంటే మనం పరలోక సంబంధమైన జ్ఞానాన్ని పొందుకోవట్లే. లోక సంబంధమైన జ్ఞానాన్ని పొందుకొని లోక సంబంధమైన జ్ఞానం చేత నడిపించబడుతున్నాం. అందుకే దేవుడు మనల్ని పిలిచింది. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఈరోజు నువ్వు దేన్ని సంపాదించాలంటే ఒకటి పరలోక సంబంధమైన జ్ఞానాన్ని సంపాదించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి రెండవ మాట, ఇంక దేన్ని మనం సంపాదించుకోవాలి? మనం దేన్ని సంపాదించుకోవాలి? చూడండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. సంపాదించుకొని ఏంటంట? క్రీస్తుని సంపాదించుకో. లోకములో ఉన్నవన్నీ సంపాదించుకోవడం కాదు నాన్న. ఈ లోకములో ఉన్నవన్నీ తాత్కాలమైనవి. కొన్ని రోజులు మాత్రమే మనతో ఉంటాయి. మనం ఎంతకాలం బతుకుతాం? హలో, ఎంతకాలం బతుకుతాం మనం? ఎంతకాలం బతుకుతున్నాం? మాట్లాడుతుందా? మీకు తెలియదా? 70. ఒకవేళ బతికితే ఎంతకాలం పోతే 70 బతుకుతాం అంతే. బైబుల్ కూడా అదే చెప్తుంది. అంతకంటే ఎక్కువ కూడా లేదు. 70 సంవత్సరాలు బతుకుతూ అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, అది కూడా దుఃఖం, ఆయాసం, బాధ, ఇది తప్ప ఇంకోటి ఏమీ లేదు. ఈ బతికే 60-70 సంవత్సరాలు 80 సంవత్సరాల కోసమే ఇక లోకంలో ఉన్నదంతా సంపాదించుకోవాలని ఉరుకులు పెడుతున్నావు కదా. మరి క్రీస్తును సంపాదించుకొని క్రీస్తును నీలో ఉంచుకోగలుగుతున్నావా? క్రీస్తు నీతో ఉన్నాడా? క్రీస్తును సంపాదించావా? నీవు క్రీస్తును సంపాదించుకొని క్రీస్తుతో నువ్వు కొనసాగించబడుతున్నావా? ఇంకా నాకు అది కావాలి, ఇది కావాలి, ఇగో నేను ప్రార్థన పోతే గారు పనికి పోవద్దా, డబ్బులు సంపాదించుకోవద్దా, మరి మా పిల్లలు వెళ్ళాలి, అది వెళ్ళాలి, ఇది వెళ్ళాలి, వెళ్ళాలినా వెళ్ళొద్దని నేను అంటానా? అన్నారు కదా. కానీ దేవుని మందిరాన్ని విడిచి కాదు, దేవుని మందిరాన్ని విడిచిపెట్టి కాదు. మీకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇగో మనం ఏది సంపాదించిన క్రీస్తుని సంపాదితే ఆ నిత్యరాజ్యాన్ని చేరతాం. హల్లెలూయా. ఆయన సంపాదించుకోవడం నువ్వు ఏది సంపాదించినా కొన్ని రోజుల తర్వాత విడిచిపెట్టిపోవాలి. కానీ క్రీస్తుని సంపాదించుకో, నువ్వు ఎక్కడే కాదు అక్కడ కూడా ఆయనతో ఉంటావు. అక్కడ కూడా ఆయన నీతో ఉంటాడు, నువ్వు ఆయనతో ఉంటావు. నువ్వు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన సంపాదించుకోకుండా ఇగో అది పేరు సంపాయాలి, డబ్బు సంపాయాలి, ఆస్తులు సంపాయాలి, ఇంకేదో అని చెప్పేసి నువ్వు ఇళ్ళబడి తిరిగి ఇంటికాడుంటే ప్రయోజనం ఏంటి? చాలా బాధ అనిపిస్తుందండి. క్రీస్తుని సంపాదించుకోవాల్సిన మనము క్రీస్తుని సంపాదించుకోకుండా ఇంటికాడుండి కూడా ఆయన సినిమాలు చూస్తూ, ఆయన సీరియల్ చూస్తూ, ఇగో వెళుతూ ఉన్నా కూడా అయ్యగారు వాళ్ళు పాటలు పాడుతూ ఉన్నా కూడా వాళ్ళే పాడుకుంటారు, వాళ్ళే వెళ్తారు అన్నట్టుగా ఆ నిర్లక్ష్యతను చూసినప్పుడు కుంగిపోతున్నాం. మేము బాధ కలుగుతుంది. ఎందుకు తెలుసా బాధ? ఎందుకు బాధ తెలుసా? అంత గొప్ప ధన్యతను కోల్పోతున్నారండి. అర్థమైందే? దేవుని సన్నిధిలో పొందుకోవాల్సిన గొప్ప ధన్యత, యోగ్యతను కోల్పోతున్నారని బాధ. ఆ సీరియల్, ఆ సినిమాలు, ఆ శిఖారులు అవన్నీ తిరిగి లేకపోతే వాళ్ళతో ఎవరు పెట్టి ఎవరితో ఎవరు పెట్టి అది చెప్పి ఇది చెప్పి అంత టైం వాస్ట్ చేస్తున్నారు. కానీ దేవుని సన్నిధిలో దేవుని మందిరంలో గడపాలనే ఆశ, ఆలోచనలు ఉంటున్నాయి మనకి. క్రీస్తుని సంపాదించుకోవాలనే ఆలోచన మనకు ఉందా? కానీ రెండవదిగా దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు క్రీస్తును సంపాదించుకున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం సంపాదించుకోవాలి? క్రీస్తును సంపాదించుకోవాలి. మనకి బైబిల్ గ్రంథంలో చూస్తానండి, లోక సువార్తలోని మనకు ఒక వ్యక్తి కనపడతాడండి. 19వ అధ్యాయంలోని మనకు ఒక వ్యక్తి కనపడతాడు. ఎవరు ఆ మనిషి అంటే చూడండి, జకరియా అనే వ్యక్తి. జకరియా కనపడతాడు. ఎవరు? జకరియా కనపడతాడు. ఈ జకరియా
అంటే మనం అక్కడ చూస్తే ఆ మాట చూడండి ఒకసారి 19వ అధ్యాయము 5వ వచనం చూడండి ఒకసారి. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము పైన 2వ వచనం చదువు. 2వ వచనం. అప్పుడు యేసు ఆ త్రోవ రానేయగా 2వ వచనం. దాని గుండా పోవచుండెను. ఇదిగో సుంకపు సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన ధనవంతుడినైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరిను గాని పుట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయారు. చూడండి ఇక్కడ ఈ జక్కయ్య అనే వ్యక్తి ఏం చేస్తున్నాడంటే క్రీస్తును చూడాలి, క్రీస్తు ఏమై ఉన్నాడు, ఆయన గురించి ఇంత గొప్ప జన సమూహం వస్తుంది, ఆయన గురించి ఇంత గొప్ప జన సమూహం అంతా నిలిచి ఉంటున్నారు, ఆయన ఏమై ఉన్నాడు, ఆయనలో ఉన్న ప్రత్యక్షత, ఆయనలో ఉన్న గొప్ప లక్ష్యం ఏంటి, నేను అది చూడాలి, అది పొందుకోవాలి, నేను కూడా ఆయనను నేను నాలోనికి ఆహ్వానించుకోవాలి అని ఆలోచనతోటి ఈ జక్కయ్య ఏం చేస్తున్నాడంటే యేసుక్రీస్తుతో వారు వెళ్తూ ఉంటే చూడాలని ఆశపడలేదు. మీకు అర్థమవుతుందా? జక్కయ్య ఎవరో తెలుసా? ఎవరు జక్కయ్య? గుత్తాదారుడు. అంటే అర్థమైంది పన్ను వసూలు చేసేవాడు. ఏ జాబ్ అతనికి? ఏ జాబ్ అంట? ట్యాక్స్ కలెక్టర్. పన్ను వసూలు చేసేవాడు. ఏంటంట? పన్ను వసూలు చేసేవాడు. అంటే ఇంటి పన్ను, నీళ్ళ పన్నులు, ఈ పన్నులు వసూలు చేసే వ్యక్తి. అయితే వాస్తవంగా అతడు ఏమైనా పేదవాడా, ఏమి లేనివాడా అని అంటే అది కూడా కాదు. అక్కడ రాయబడిన మాట బహు ధనవంతుడు కూడా అంటారు. ఒకటి ఉద్యోగం ఉంది, మంచి ధనం ఉంది, సంపదలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ అతడు ఏం ఆలోచన కలిగి ఉన్నాడంటే నేను క్రీస్తును సంపాదించుకోవాలని ఒక ఆలోచనతో ఉన్నాడు. రెండోది ఏంటో తెలుసా? అంత జన సమూహంలో ఆయన క్రీస్తును చూడటానికి, పొందుకోవడానికి ఆయనకి సరిపోవట్లేదు, ఆయన హైట్ సరిపోవట్లేదు, అది ఆ లోపం కూడా ఉంది. కానీ ఇన్ని లోపాలు ఉన్నప్పటికీ కూడా ఇదిగో ఆయన క్రీస్తుని చూడాలని చెట్టెక్కాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఏ విధము చేతనైనా క్రీస్తును సంపాదించుకోవాలి, క్రీస్తుని నేను సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏ బుడ్డా కదా, ఇదిగో నేను ఇక్కడ సాగలేదు దాచిపెట్టాను నీకోసం. నువ్వేమో అల్లరి చేస్తుంది, నీకు వద్దే సాగలేదు, అవి అన్నీ అక్కడ వచ్చేసుకున్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చూడండి, జక్కయ్య యేసును సంపాదించుకోవాలని ఒక ఉద్దేశంతో తనకు కలిగినవంతా, తనకు కలిగిన ఉద్యోగం ఉంది, పేరుంది, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి. అన్ని ఉన్నప్పటికీ కూడా అన్నిటిని వదిలిపెట్టి ఇప్పుడు ఆయనను సంపాదించుకోవాలనే ఒక్క ఉద్దేశమే కలిగి ఉన్నాడు జక్కయ్య. ఈ జక్కయ్య ఆ ఒక్క ఉద్దేశంతో తన జీవితాన్ని కొనసాగింపు చేశాడు. అలాగనే యేసు ప్రభు కూడా తన ఆలోచన ఎరిగాడు, తన ఉద్దేశాన్ని ఎరిగాడు. ఎరిగిన దేవుడు అంటాడు, జక్కయ్య దిగిరా, నేడు నేను నీ ఇంట్లో. ఎందుకు ఆయన ఇంట్లో ఉన్నాడు, ఎందుకు ఆయన ఇంటికి రక్షణ వచ్చిందనంటే ఇగో ఆయన సంపాదించుకోవాలని ఒక ఆశతోటే జక్కయ్య ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తనకు డబ్బు ఉంది, అది విడిచిపెట్టేశాడు. మంచి జాబ్ ఉంది, దాన్ని విడిచిపెట్టేశాడు. ఇదిగో అతనికి కొంత లోపం ఉంది, ఆయన చూడలేని హైట్ బట్టి లోపం ఉంది. కానీ ఆయన ఇవన్నీ కూడా లెక్క చేయలేదు. ఆయన కలిగి ఉన్న ఒకే ఒక ఆలోచన, క్రీస్తుని సంపాదించుకోవాలి, క్రీస్తును నేను ఆహ్వానించుకోవాలి, క్రీస్తు నా హృదయంలోనికి రావాలి, ఇదిగో నా గుండె గుడిలోనికి రావాలి, నేను క్రీస్తుతో కొనసాగాలి అని ఒక్క ఆలోచనే కలిగి ఉన్నాడు. ఆ ఒక్క ఆలోచన తను ఏం చేసిందంటే క్రీస్తే ఆయన దగ్గరకు వచ్చేలా చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు నువ్వు జక్కయ్యలాగా ఇగో క్రీస్తుని సంపాదించాలని ఆలోచన కలిగి ఉన్నావా, లేకపోతే ఇంకా ఇగో లోక సంబంధమైన సంపాదించాలని తిరుగుతున్నావా? క్రీస్తుని సంపాదించుకున్నావా? క్రీస్తుని సంపాదించుకొని నీ జీవితాన్ని, నీ యాత్రను కొనసాగింపజేసుకుంటున్నావా? క్రీస్తుని విడిచిపెట్టి ఇంకేదో సంపద్దాం, ఇంకేదో చేద్దాం, ఇంకేదో ఎరిగేద్దామని చెప్పేసి మనం ఉరుకులు పెడుతున్నామా?
ఆయన ఏం చెప్పాడు యోహాను సువార్తలోని, నేనే మార్గము సత్యము జీవము, నా యందు తప్ప ఎవడును తండ్రి యొద్దకు, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు, ఆయన ద్వారానే ఆ నిత్య రాజ్యం జరగదు. ఇప్పుడు ఆయనే సంపాదించుకోకపోతే నువ్వు ఎన్ని సంపాదించుకున్నావు అర్థమేరా? అర్థమవుతుందా? నువ్వు క్రీస్తుని సంపాదించుకోకుండా నువ్వు ఏది సంపాదించుకున్నా ప్రయోజనం లేదు. ఏది నువ్వు సంపాదించుకో సరే, ఎన్ని మెడలు కట్టు, ఎన్ని మిద్దలు కట్టు, ఏదైనా కట్టు, నువ్వు ఆయన సంపాదించుకోకుండా ఏది కట్టినా అది ప్రయోజనం లేని, అది కొంతకాలమే నీతో ఉంటుంది. శాశ్వత కాలం ఉండేది క్రీస్తు ఒక్కడే. హల్లెలూయా. ఆయన నువ్వు సంపాదించుకోవాలి. ఈరోజు నువ్వు ఆయన సంపాదించుకోలే కొనసాగుతుందని ఆత్మీయ జీవితం. ఆయన సంపాదించుకోవాలని ఆశ ఆలోచనతో నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావా? ఈరోజు ఆయన సంపాదించుకోవాలని ఆలోచన లేదండి. ఏదో టైం ఉంటే వెళ్దాం, ఖాళీగా ఉంటే వెళ్దాం, ఖాళీగా లేకపోతే అవసరం లేదులే అన్నట్లుగా ఉన్నాం. ఈరోజు ఏ పని వస్తుంది అని చూస్తున్నారు. ఆ పని వస్తే దేవుని మందిరాన్ని విడిచిపెట్టాలని చూస్తున్నారు. ఆ పని వచ్చినప్పుడు దేవుని మందిరాన్ని విడిచిపెట్టి హాయిగా ఆ పనిలో కొనసాగుదామని చూస్తున్నా. కానీ నేను ఏ కాడికి ఎన్ని ఇబ్బందులు, ఎన్ని సమస్యలు, దేవుని మందిరంలో నేను ఉండాలి, దేవుని మందిరంలో నేను గడపాలి, నేను క్రీస్తుని సంపాదించుకోవాలి, క్రీస్తు నాలో ఉండాలి, నేను క్రీస్తుతో ఉండాలి అనే ఆశ ఎంతమందికి ఉంది? ఎంతమందికి ఉందండి? ఈరోజు అసలు నాకు నిలబడే ఓపిక లేదు. రాత్రి తెలుసా, రాత్రి 14 నొప్పులే. నేను చెప్పాను బాబుతో ఒకసారి, బాబా ఈ రాత్రి ప్రార్థన చేయను, దేవుడు నాకు స్వస్థం ఇస్తాడు. ఈరోజు దేవుడు ఉదయం నుంచి నేను నిలబడ్డా, దేవుడు గొప్ప స్వస్థత ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. మనం ఆయన సంపాదించుకుంటే ఆయన మనతో ఉంటాడండి. ఆయన పని ఆయన కొనసాగింపు. ఆయన సంపాదించుకోవడం నువ్వు ఏం సంపాదించిన ప్రయోజనం ఏముంది? ఏం సంపాదించిన ప్రయోజనం ఏముంది? ఆయన కావాలి ప్రాముఖ్యంగా. ఈ జగనయ్య ఈ చాలా విషయాలను చెప్పడానికి, కాకపోతే మీరు అందరూ కొన్ని నీరసంగా ఉన్నారు కనుక నేను ఆగుతున్నాను. కానీ అర్థమవుతుందా? చాలా విషయాలు ఉన్నాయి. ఆయన సంపాదించుకోవాలని పరుగులు ఎత్తిన వారు, ఉట్లు పెట్టిన వారు అనేకులు ఉన్నారు. కానీ రోజు మనం అది సంపాదించడానికి గుర్తు పెట్టాలి, ఆ లోపల ఏదో సంపాదాలని గుర్తు పెట్టాలి. నన్ను మరలా చెప్తున్నాను, నేను నా చేతికి చెప్తున్నాను, మనం ఏది సంపాదించినా క్రీస్తుని సంపాదించుకోకపోతే మన జీవితం అర్థమైపోతుంది, సున్నా అయిపోతుంది. అర్థమవుతుంది? మనం ఆయన సంపాదించుకున్నామా, ఆయనతో నిత్య అర్థంలో ఉన్నాం. ఆయన విడిచిపెట్టి మనం జీవించామా, ఇదిగో ఆయన మనం సంపాదించుకోకుండా నివసిస్తామా, మనకి ప్రయోజనమే లేదు. మనం నిత్య నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి మనం ఆయన సంపాదించుకుంటున్నామా లేదా అనే విషయాన్ని మనం రక్షించుకోవాలి. ఎన్ని మాటలు చెప్పాను ఇప్పుడు? 2 మాటలు చెప్పాను. ఎన్ని మాటలు చెప్పాను అక్క? ఎన్ని మాటలు చెప్పాను? 2 మాటలు చెప్పా. ఏమేం చెప్పాను? ఏం సంపాదించుకోవాలి మనం? జ్ఞానము సంపాదించాలి. ఏ జ్ఞానం? పరసంబంధమైన జ్ఞానం. మరి జ్ఞానం అంటే ఇప్పటికే ఆల్రెడీ సంపాదించుకుని ఉన్నారు కొంత లోక జ్ఞానం. అది కాదు. లోక జ్ఞానం మన పట్టణానికి తీసుకొస్తుంది కనుక పరలోక సంబంధమైన జ్ఞానం మనం సంపాదించుకోవాలి. రెండోది ఏం సంపాదించుకోవాలి? క్రీస్తుని సంపాదించుకోవాలి. మూడోది ఏం సంపాదించుకోవాలి? చూడండి, ఒక మాట నేను ముగించేస్తాను. చూడండి, మూడోది ఏం సంపాదించుకోవాలి? మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 18 వచ్చింది. 6:18. మొదటి తిమోతి 6:18. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు, మేలు చేయవారును, సత్క్రియలు అనుదినము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారనై ఉండవని వారికి ఆజ్ఞాపించుము. చాలు. ఇక్కడ చూడండి, మొట్టమొదటి మాట్లాడేమంటే వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్నాను. హల్లెలూయా. మూడోది మనం ఏం సంపాదించుకోవాలో తెలుసా? నిత్యరాజ్యాన్ని సంపాదించాలి. జీవం మనకేంటి? నిత్యరాజ్యం. మనం మూడోదిగా సంపాదించుకోవాల్సింది ఏంటంటే ఇగో ఆ పరలోక రాజ్యాన్ని మనం సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆ పరలోక రాజ్యాన్ని మనం సంపాదించుకునే వారుగా ఈ భూమి మీదే మనం ప్రయాసపడాలి. ఆ పరలోక రాజ్యాన్ని మనం సంపాదించుకోకపోతే మనం అక్కడికి వెళ్ళలేము.
ఇప్పుడు ఎంత సంపాదించుకుంటారు కదా చచ్చిపోయాక అనే పిచ్చి మాట మాట్లాడమన్నాను. భూమి మీద ఉండే ఆ రాజ్యాన్ని సంపాదించుకోవడానికి మనము మన 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 ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలి, మన ఆత్మీయ యాత్రను కొనసాగించాలి. ఇగో ఆ నిత్య రాజ్యాన్ని నేను పొందాలి, ఆ నిత్య రాజ్యాన్ని నేను చేరాలి, ఆ నిత్య రాజ్యాన్ని నేను పొందుకోవాలి అని పరుగులు పెట్టాలి. మనం ఆ నిత్య రాజ్యాన్ని పొందుట కొరకే మనము ఉరుకులు పెట్టాలి. ఆ నిత్య రాజ్యాన్ని విడిచిపెట్టి మనం ఏది సంపాదించినా అదంతయు కూడా విడిచిపెట్టవలసిందే. కాబట్టి మనం సంపాదించవలసింది ఏంటంటే ఆ నిత్య రాజ్యాన్ని సంపాదించాలి. ఆ నిత్య రాజ్యాన్ని ఎలా సంపాదిస్తాం అంటే దేవుడు మాట్లాడతాడు, నికేతునితో మాట్లాడతాడు. 3వ అధ్యాయం 3వ వచనం యోహాను సువార్తలో అంటాడు, ఇదిగో నీవు మరలా పుట్టితే, మరలా జన్మిస్తే, మరలా నువ్వు జన్మించగలిగితే నువ్వు ఆ నిత్య రాజ్యాన్ని పట్టుకోగలుగుతావు అనే విషయం చెప్తాడంట. చూడండి ఒకసారి 3వ అధ్యాయం 3వ వచనం యోహాను సువార్త. ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ 3వ అధ్యాయం 3వ వచనం. అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాడు. ఒకడు కొత్తగా జన్మించకపోతే ఒకడు నిత్య రాజ్యాన్ని చూడలేదు. నిత్య రాజ్యం మనం చూడాలి అని అంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం కొత్తగా జన్మించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కొత్తగా జన్మించడం అంటే కొత్తగా జన్మించడం మాట్లాడుతుందా? కొత్తగా జన్మించడం అంటే మీకేదో ఇంకోటి డౌట్ వచ్చింది. కొత్తగా జన్మించడం అంటే ఏంటి? నేను అసలు ఇప్పుడు ముసలోడిని అయ్యాను, మళ్ళీ అట్లా నేను పుట్టాను, మళ్ళీ నేను తల్లిగర్భంలో పోయి ఎట్లా వచ్చాను అని అడిగాడు. అడిగితే కొత్తగా జన్మించడం అంటే నాన్న మరలా నీ తల్లిగర్భంలో పోయి మళ్ళీ నువ్వు రావటం కాదు నాన్న, ఇగో నీటి ద్వారాను ఆత్మ ద్వారాను నువ్వు మరలా జన్మించాలి. దేవునికి స్తోత్రం. అలాగా బాప్టిజం అనే అనుభవంలోకి నువ్వు వచ్చి బాప్టిజం పొంది ఆ బాప్టిజంలో కనుక నువ్వు నిలబడగలగాలి. దాన్ని ఆ బాప్టిజం పొందితే మనం ఆ నిత్య రాజ్యానికి యోగ్యులుగా అర్హులుగా మార్చబడతాం. పరలోక రాజ్యానికి చేర్చబడడానికి అర్హులుగా మార్చబడతాం. ఆ నిత్య రాజ్యాన్ని పొందడానికి బాప్టిజం పొందిన తర్వాత ఆ దేవుడు ఇవ్వబోయే ఆ నిత్య రాజ్యాన్ని పొందుకోవడానికి మనం నిత్యము జాగ్రత్త పడాలి. ఈరోజు రక్షణ పొందానయ్యా, నాకేంది, నేను రక్షణ పొందాను, నేను అది ఇది అని చెప్పుకుంటున్నారు. మంచిదే, రక్షణ పొందావు, కానీ ఆ రక్షణ ఇంకా నీలో నిలిచి ఉందా? ఆయన అంటాడు మత్తయి సువార్తలో, నా శరీరము తిని నా రొట్టెను నా శరీరమును తిని నా రక్తము తాగువాడే నిత్య జీవనకు వారసుడు అంటాడు. ఈరోజు ఆయన శరీరం రక్తములో మనం పాల్గొంటున్నామా? రక్షణ పొందిన వాళ్ళే పాల్గొనట్లా. మరి ఇంకెలాంటి నిత్యరాజ్యానికి వెళ్తారు? వీళ్ళు నిత్యరాజ్యానికి వెళ్ళాలంటే ఓన్లీ రక్షణ పొందే వెళ్ళిపోతారా? రక్షణ పొందినంత మాత్రం వెళ్ళిపోయినట్టయితే ఇప్పుడు ఎంతమంది రక్షణ పొందేవాళ్ళు? రక్షణ పొందిన వాళ్ళు అందరూ వెళ్ళరండి. మళ్ళీ చెప్తున్నారు, రక్షణ పొందిన వాళ్ళు అందరూ వెళ్ళరు. ఎవరు రక్త మాంసంలో పాలు పొందుతారో, ఎవరైతే ఆ బల్లాలో పాలు పొంది దేవుని రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధపరచబడి నిత్యము కనిపెట్టుకుంటూ ప్రార్థించుకుంటూ ఎవరు ఆయన వైపు చూస్తారో వారు మాత్రమే నిత్య రాజ్యం చేరుతారు. ఈ భక్తి జీవితం, ఈ యాత్ర ఏంటంటే నిత్య రాజ్యానికి వెళ్ళడానికి. ఇప్పుడు ఆ నిత్య రాజ్యం వెళ్ళాలంటే మనం నిత్యము కనిపెట్టుకోవాలి. ఏదో ఆదివారం ఒక్కరోజు 2 గంటలు వచ్చి, శుక్రవారం 2 గంటలు వచ్చి వెళ్ళిపోయి మరలా మన ఆట మందే, మన పాట మందే, మన డప్పు మందే అని మనమే కొట్టుకుంటే ప్రయోజనం ఉండదు. ఈరోజు అసలు రక్షణ అనే రక్షణ అనే దాని విలువేంటో కూడా ఈరోజు జనం మర్చిపోయి జీవిస్తున్నారు. రక్షణ పొందినవాడు ఎలా ఉండాలి, రక్షణ పొందినవాడు ఎలా జీవించాలి, రక్షణ పొందినవాడు తన మార్గం ఏంటి, తన విధానం ఏంటి, తను జీవించవలసిన విధానం ఏంటి బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది. ఈరోజు ఎంతమంది దాన్ని పాటిస్తున్నారు? ఈరోజు పాటించట్లే. రక్షణ పొందుతున్నారు కానీ పేరుకి ఆ రక్షణలో నిలబడవలసిన విధానంలో నిలబడట్లే. నోటి మాట మారట్లే, నడక మారట్లే, ఆలోచన మారట్లే, తలంపులు మారట్లే, ఉద్దేశాలు మారట్లే, అప్పుడు పనులు మారట్లే, అప్పుడు విధానాలు మారట్లే. అన్ని కలిసిపోతే ఇంక నీ రక్షణకి నీకు ఇవేముంది? రక్షణకి ఇవేది అసలు? నువ్వు రక్షణ పొందిన నీలో మార్పు అవ్వపడాలి, నీలో ఆ విధానం అవ్వపడాలి. వారు చూసినప్పుడు ఇలా ఉండాలిరా, మనిషింటే ఇలా బతకాలిరా అనేటట్లుగా మనం ఉండాలి. ఈరోజు అలాగే మనం సాక్ష్యం పొందుకోగలుగుతున్నామా?
మన రక్షణలో మనం అలా కొనసాగలుగుతున్నామా? కొనసాగించాలి. మన నిత్య రాజ్యం చేరాలంటే మనం రక్షణ పొందాలి. మనం ఏం సంపాదించుకోవాలి? మూడోది పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలి. ఏంటిది? పరలోక రాజ్యం. పరలోక రాజ్యం ఎలా వస్తుంది? ఒకడు నూతనముగా రక్షణ పొందితే పరలోక రాజ్యం వస్తుంది. ఇప్పుడు ఆ పరలోక రాజ్యం పొందడానికి మనం ఆ రక్షణలో నిలుచుకుంటాం, రక్షణలో కొనసాగాలి, ఆ రక్షణలో మనం జీవించాలంటే దాన్ని కాపాడుకోవాలి. ఈరోజు ఎలా ఉంటున్నారంటే మీరు రక్షణ పొందే మేము అన్నీ చేసామని అంటున్నారు, కానీ కొన్ని వాటిలలో ఆ నిత్య రాజ్యాన్ని కోల్పోతుందండి. మన బైబిల్లో కూడా ఒక వ్యక్తి అనుకుంటాడు. ఎవరంటే ఒక యవనస్తుడు అనుకుంటాడండి. యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వస్తాడు. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చి అంటాడు, అయ్యా నిత్యరాజ్యం చేరాలనుకుంటున్నాను, ఇంక నేను నిత్యరాజ్యం చేరడానికి నేను ఏ అర్హతలు ఏ యోగ్యతలు కలిగి ఉండాలి అని చెప్పేసి ఆ యవనస్తుని అడుగుతాడండి. అడిగినప్పుడు ఆ యేసు ప్రభువులు కూడా అంటారు, ఇదిగో ధర్మశాస్త్ర గ్రంథంలో లేఖనాలు ఇవ్వబట్టే కదా, కొన్ని వాటి ప్రకారంగా కొనసాగితే చాలు, ఆజ్ఞలు కొనసాగిస్తే చాలు, నువ్వు నిత్యరాజ్యం చేరతావయ్యా అనే విషయాన్ని ఆ యవనస్తుడికి చెప్తాడండి. చెప్పినప్పుడు ఆ యవనస్తుడు కూడా అంటాడు, అవునయ్యా నేను అవన్నీ కూడా చిన్నతనం నుండి పాటిస్తున్నాను, చిన్నతనం నుండి అవన్నీ కూడా నేను చేస్తున్నానయ్యా, ఇంకేంటి నాకు లోటు, నేను నిత్యరాజ్యం వెళ్తానా అని అన్నాడండి. అని అంటే యేసు ప్రభువు అన్నారు, ఆలోచించి ఇదిగో నీకు కలిగి ఉన్న ఆ ధనమును అమ్మి పేదలకు పంచి ఇదిగో నన్ను నెమ్మడించు, ఇదిగో నీకు నిత్యముగా పరలోకములో నీ కొరకు ధనాన్ని సమకూరుస్తాను, ఆ నిత్య రాజ్యం చేరగలుగుతావు అనే విషయాన్ని మాట్లాడాడండి. కానీ అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? అతడు ఆ మాటలు విని వ్యసనపడి ఆయనను విడిచిపోయాను అని రాయబడినాడు. ఆ మాటలు విని వ్యసనపడి విడిచిపోయాడు అంటే అన్ని ఆజ్ఞలు పాటించాడు, కానీ దేవుని మాటల్లో పడలేదు. తనకి కలిగి ఉన్న డబ్బును అమ్మివేసి పేదలకు పంచి నన్ను వెంబడించురా, నీకు నిత్య రాజ్యం ఇస్తాను, ఆ పల్లవ రాజ్యంలో నీకు ధర్మపడిస్తాను అనే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువు చెప్తే ఇప్పుడు ఆయన నిత్య రాజ్యమే వద్దనుకొని పోయాడు. నాకు ఆ నిత్య రాజ్యం లేకపోయినా పర్లేదు, నాకు డబ్బు కావాలని వెళ్ళిపోయాడు. ఈరోజు ప్రజలందరూ కూడా అలాగే ఉన్నారు. మరలా చెప్తున్నాను, అలాగే ఉన్నారు. నిత్యరాజ్యం పొందాలనే ఆసక్తి ఒకప్పుడు ఉంది, ఒకప్పుడు ఆలోచన ఉంది, ఒకప్పుడు తలంపు ఉంది, ఒకప్పుడు ఆ ఉద్దేశాలు ఉన్నాయి. కానీ ఈ రోజు ఏమైపోతుందంటే రాంగ పోగ ఏం జరుగుతుందంటే అది తర్వాతలే, ఇప్పుడు ఎందుకులే అన్నట్లుగా మరలా పాతది కోరుకుంటున్నారు. ఈ రోజు అలాగ మనం జీవిస్తే నిత్యరాజ్యానికి చేరలేము సుమా. మరలా చెప్తున్నాను, మనం నిత్యరాజ్యాన్ని సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం. నిత్యరాజ్యాన్ని మనం సంపాదించుకొని మన యాత్ర, మన జీవితాన్ని కొనసాగింపు చేసుకోవాలి. నిత్యరాజ్యానికి వెళ్ళడానికి మనం నిత్యము ప్రయత్నించాలి. ఈ యవనస్తుడు ఎసన పడిపోయినట్లుగా మనం కూడా ఎసన పడిపోతే ఆ నిత్యరాజ్యం చేరలేము, ఆ పరలోక రాజ్యంలో ఉండలేము. ఆ పరలోక రాజ్యంలో మనం ఉండాలి. ఆ పరలోక రాజ్యంలో ఆయనతో కలిసి మనం జీవించాలంటే ఇదిగో ఆ నిత్య రాజ్యాన్ని సంపాదించుకోవడానికి మనం సిద్ధపరచుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యాకోబు రాసిన పత్రికలో ఒక మాట ఉంటాడండి, 4వ అధ్యాయంలోని యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం నుండి వ్యాపారం చేసి లాభమును సంపాదించుము రండి అని చెప్పుకుని వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమయ్యి పోవు ఆవిరి వంటి వారు. మనం ఎలాంటి వారండి? అంతలో కనబడి చాలా మంది మనం పిలుస్తారు, రండి మనం వ్యాపారం చేద్దాం, రండి మనం డబ్బు సంపాదిద్దాం, రండి మనం అది చేద్దాం ఇది చేద్దాం అని చెప్పేసి మనం చాలా మంది పిలుస్తారండి. మనం ఆ నిత్య రాజ్యాన్ని సంపాదించుకోకుండా వాటిని సంపాదించడానికి వెళ్ళామనుకోండి, నిత్య రాజ్యాన్ని మనము కోల్పోతాం. అవన్నీ విడిచిపెట్టేసి నిత్య రాజ్యాన్ని సంపాదించుకోవడానికి ఇదిగో మనం ఆవిరి లాంటి వారము, ఇదిగో మనం గడ్డి లాంటి వారమని మనం గ్రహించి తెలుసుకొని ఇదిగో ఆయన నిత్య రాజ్యం పొందడానికి మనం సిద్ధపడ్డామా, ఆ నిత్య రాజ్యానికి చేరగలుగుతాం. హల్లెలూయా. కాబట్టి మనము లోకమంతా సంపాదించుకొని మన ప్రాణం పోతే ఏ ప్రయోజనం లేదు. కానీ 3 విషయాలు నువ్వు సంపాదించుకో, నీ ప్రాణం పోతే ప్రయోజనం ఉంటుంది. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా, హల్లెలూయా. ఏం సంపాదించుకోవాలి? ఒకటి ఏం సంపాదించుకోవాలి? జ్ఞానం సంపాదాలి. పరలోక జ్ఞానాన్ని సంపాదాలి. ఇంకేం సంపాదించాలి అమ్మా? క్రీస్తుని సంపాదించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువుని మనం సంపాదించుకోవాలి. రెండోది ఏం సంపాదించుకోవాలి చెప్పాలి? ఏం సంపాదించుకోవాలి అమ్మా? మూడోది ఏం సంపాదించుకోవాలి? పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలి. దేవుని స్తోత్రం. పరలోక రాజ్యాన్ని ఈ మూడు కనుక మనం సంపాదించుకోగలిగితే ఇది మన ప్రాణం ఈ రాత్రి పోయినా ఆయన ఎదురు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ మూడు సంపాదించుకోకుండా ఈ రాత్రి ఒక నేను చచ్చిపోయాను అనుకో, ప్రయోజనం ఉంటుందా? ఈ మూడు నేను సంపాదించుకోలేదు. లోపల ఉన్న డబ్బు, పేరు, ఆస్తి, అంతస్తులు అన్నీ నేను సంపాదించాను, అన్నీ కూడగట్టాను, కార్లు, మేడలు, గట్టెలు అన్నీ ఉన్నాయి నాకు. ఇప్పుడు ఈ రాత్రి నా ప్రాణం పోయింది, ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? అవన్నీ కూడా ఎవడో ఒకడు సుఖించడమే తప్పగా నాకేమైనా ప్రయోజనం ఉంటే ఏం ప్రయోజనం ఉండదు. కానీ నేను మాత్రం క్రీస్తుని సంపాదించుకొని, పరలోక సంబంధమైన జ్ఞానాన్ని సంపాదించుకొని, ఇదిగో ఆ నిత్య రాజ్యాన్ని సంపాదించుకొని రాత్రి చచ్చిపోతే ఆ నిత్య రాజ్యంలో నేను ఆయనతో ఉండగలుగుతాను లేదా? ఉండగలుగుతాను. కాబట్టి ఈ రాత్రి నేను అదే చెప్తున్నాను, మనం ఏది సంపాదించకపోయినా ఇదిగో మనము పరలోక సంబంధమైన జ్ఞానాన్ని సంపాదించాలి. రెండవదిగా క్రీస్తుని సంపాదించాలి. మూడవదిగా నిత్య రాజ్యాన్ని మనం సంపాదించాలి. హల్లెలూయా. ఈ మూడు సంపాదించకుండా ఏది సంపాదించాలి అర్థమే, అది అర్థమే. కాబట్టి మనం ఎలా ఉంటున్నాం అనే విషయాన్ని మనం పరీక్షించుకోవాలి. ఎలాగో మనం దేన్ని సంపాదించడానికి గ్రూపులు పెడుతున్నాం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేన్ని సంపాదించడానికి మనం వెళుతున్నాం అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఈరోజు దేవుని మందిరాన్ని విడిచి, దేవుని మందిరాన్ని విడిచిపెట్టి మన ఇష్టం వచ్చినట్లుగా, మనకు నచ్చినట్లుగా మనం జీవిస్తున్నాం. రక్షణను కోల్పోతున్నాం, ఇచ్చిన జ్ఞానం కోల్పోతున్నాం, ఇస్తున్న ఆ పరలోకాన్ని కోల్పోయే స్థితిలోకి మనం వెళ్తున్నామా, లేకపోతే ఈ పొందుకునే స్థితిలోనే మనం ఉన్నామా, ఎలా ఉన్నాం అనేది మనం పరీక్షించుకోవాలండి. మనం పరీక్షించుకోకపోతే మనము అంతరాత్రికి చదవలేము. కాబట్టి ఒకసారి మనం ఎలా ఉన్నాం అనే విషయాన్ని మనం పరీక్షించుకుంటాం. నేను ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. ఎవరు అంటే ఒక డ్యాన్సర్ అండి, మైకేల్ జాక్సన్. తెలుసా? మైకేల్ జాక్సన్ తెలుసు ఎవరికైనా? తెలియదా? తెలియకపోతే సెల్ ఉన్నాయి కదా, స్మార్ట్ ఫోన్ ఉన్నాయి కదా, దాంట్లో పడుతుంది మైకేల్ జాక్సన్ పడుతుంది, వస్తుంది. ఆయన ఎవరు అంటే గొప్ప డ్యాన్సర్ అండి, మంచి డ్యాన్సర్. అతడు ఆ చిన్న వయసులో నుంచే ఆ డ్యాన్సింగ్ బాగా వచ్చి డ్యాన్స్ చేసి అంతటిని ఊపేయాలి అనే ఒక ఆలోచన కలిగి బహుగా డ్యాన్స్ నేర్చుకొని మంచి పేరు సంపాయాలి అనే ఆలోచన కలిగినాడండి. గొప్ప ఆస్తిని సంపాయాలి, నా ప్రాణాన్ని కాకుండా నేను ఇంకా అసలు నాలాంటి వ్యక్తి ఎవరు ఉండకూడదు అని చెప్పేసి అతను ఏం చేశాడంటే గొప్పగా సంపాయాలని కొంతకాలంలోనే చాలా సంపాదించాడండి. ఇంకేం చేసుకున్నాడో తెలుసా? తను నా శరీరము ముసుగుతనం రాకుండా, నేను ముసలోడు అయిపోకుండా ఎక్కువ కాలం నేను బతకాలి అని చెప్పేసి ఒక 7 డాక్టర్లు ఎప్పుడు ఎంత పెట్టుకుంటారండి. గుండెకి ఒకరిని, శరీరానికి ఒకరిని, నొప్పులు రాకుండా ఒకరిని, ఇట్లా మెయిన్ పాయింట్లు అన్నింటినీ కూడా ఒక 7 డాక్టర్ని ఎంత పెట్టుకొని ఈ మైకేల్ జాక్సన్ అటే తీసుకుని వెళ్ళేవాడు 7 డాక్టర్లు. అలా వెళుతూ ఒకరోజు ఒక డోస్ ఎక్కువైపోయింది, ఒక ఇండిషన్ ఎక్కువైపోయి మరణించాడు. ఎన్నో సంపాదించాడు, ఎన్నో ఏదో చేయాలనుకున్నాడు. కానీ ఏం చెప్పింది? సడన్గా మరణం. ఒక్క డోస్ ఎక్కువ వల్ల తన ప్రాణం. నేను అదే చెప్తున్నాను, మన పేరు సంపాదం, అది సంపాదం, ఇది సంపాదం, మన డాక్టర్ ఉంటే మన ప్రాణాన్ని కాపాడుతారు అని అనుకుంటే ఏది మనల్ని కాపాడు. మనం కాపాడేది దేవుడు ఒక్కడే మనల్ని కాపాడు. మైకేల్ జాక్సన్ లాగా లోకంలో ఉన్నప్పుడు మనం ఆలోచన కలిగితే మనం ఏం సంపాదించలేదు. కానీ ఈరోజు నుంచి ఇది పరలోక సంబంధమైన జ్ఞానాన్ని సంపాదించడానికి, అలాగే క్రీస్తుని సంపాదించడానికి, అలాగనే మనము ఆ నిత్య రాజ్యం పరలోక రాజ్యాన్ని సంపాదించడానికి మనము పూనుకోగలిగితే నిశ్చయముగా ఆ నిత్య రాజ్యాన్ని మనం చేరగలుగుతాం. హల్లెలూయా. ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. మనం ఎలా ఉన్నాం, మనం దేన్ని సంపాదిస్తున్నాం, మనం ఎలా కొనసాగుతున్నాం. ఒకసారి మనము ఒక చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. చిన్న తీర్మానంతో మనము పరలోక సంబంధమైన జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతున్నామా? మనము ఇదిగో క్రీస్తును సంపాదించుకోగలుగుతున్నామా?
అగో ఆ పరలోక రాజ్యాన్ని మనం సంపాదించుకోగలుగుతున్నామా? లేకపోతే లోకంలో ఉన్న వాటిని సంపాదించుకుంటూ, లోకంలో ఉన్న వాటి మీద ఆధారపడి, లోకంలో ఉన్న వాటి మీద కొనసాగింపు చేస్తూ ఉన్నామా? ఎలాగుంటున్నామా? మనం ఎలాగ జీవిస్తున్నాం? ఒకసారి మనం ఒక చిన్న తీర్మానంలో ప్రార్థన చేసుకున్నాం. చిన్న తీర్మానం, అయ్యా ఇంతవరకు నేను లోకంలో ఉన్నది సంపాదించడానికి చూశాను, లోక సంబంధమైన జ్ఞానం చేత నేను నడిపించబడ్డాను. ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు, ఇగో అంత్యం సంపాదించడం కాదు కానీ ఇగో నీ పరలోక జ్ఞానాన్ని సంపాదించాలని మాట్లాడావయ్యా. నీ పరలోక జ్ఞానాన్ని నాకు ఇవ్వండి అయ్యా అనంటూ చిన్న తీర్మానం. అయ్యా ఇదిగో నాయన ప్రభా, ఏదో సంపాదించడం కాదు, నిన్ను సంపాదించాలి అనే విషయాన్ని మీరు మాట్లాడారయ్యా. ఇదిగో నిన్ను సంపాదించే వాడిగా నేను ఉండాలయ్యా. అలాగూ నిన్ను సంపాదించే వాడిగా నేను ఉండేటట్టుగా సహాయం చేయండి. నిన్ను సంపాదించుకోవాలి నాయన. అయ్యా మూడోదిగా చెప్తున్నావు, క్రీస్తుని సంపాదించాలంటున్నావయ్యా. అయ్యా నువ్వు మూడవదిగా అంటున్నావు, నిత్య రాజ్యం పరలోక రాజ్యాన్ని సంపాదించాలంటున్నావు. ఇగో నేను పరలోక రాజ్యాన్ని సంపాదించేటట్టుగా నేను ఉండాలయ్యా. ఈ మూడు క్వాలిటీస్ చేత నేను నడిపించబడాలి. ఈ మూడు క్వాలిటీస్ నాకు కావాలయ్యా, నాకు అనుగ్రహించదయ్యా. చిన్న తీర్మానంతో ప్రార్థన చేద్దాం. అందరూ ఎవరు మౌనంగా ఉండదు. స్వరమెత్తి ప్రభువుని అడగండి, దేవా లోకమంతయు సంపాదించి మా ప్రాణం పోతే ప్రయోజనం లేదన్నావు. ఇదిగో మొట్టమొదటిగా చెప్పావు పరలోక సంబంధమైన జ్ఞానం సంపాదించాలని. రెండవదిగా చెప్పావయ్యా ఇదిగో నిన్ను సంపాదించాలి, యేసుక్రీస్తు ప్రభువును సంపాదించాలని. మూడవదిగా మాట్లాడేవయ్యా ఇదిగో ఆ పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలని. అవునయ్యా, ఈ మూడు నాకు లేవు, ఈ మూడు నాకు ఇవ్వండి. ఇదిగో నేను ఈ విషయంలో లోపం కలిగి ఉన్నా, ఈ విషయంలో లోటు కలిగి ఉన్నా, ఈ విషయంలో నేను అయ్యా నిలబడలేకపోయాను, నన్ను జ్ఞాపకం చేసుకొని ఈ విషయంలో నేను నిలబడటానికి సహాయం చేయండి, ఈ విషయంలో నేను నడుచుకునేందుకు సహాయం చేయండి, ఈ విషయంలో నేను కొనసాగడానికి సహాయం చేయండి అయ్యా అన్నట్టు చిన్న ప్రార్థన